హలో హాయ్ అండి, నమస్తే. ఎంత అనుకున్నారు? బాగున్నారు? నేనైతే సూపర్ గా ఉన్నా. మీరంతా కూడా సూపర్ గా ఉంటారు అనుకుంటున్నా. ఈ బ్లాగ్ లో అయితే టోటల్ 3 సారీస్ మీతో షేర్ చేసుకుంటున్నానండి. చాలా బాగుంది. 3 డిఫరెంట్ కలర్స్ తో 3 డిఫరెంట్ ప్రైజెస్ తో సారీస్ అయితే ఉంది. 3 డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ కూడా అనమాట సారీస్ అయితే. కానీ ఇందులో ఒక శారీ అయితే నాకు చాలా నచ్చింది అనమాట. అది ఎంత బాగుందంటే అసలు ఆ ప్రైస్ కి ఆ శారీకి రిలేషన్ లేదు అనమాట. అసలు ఆ ప్రైస్ కి ఆ శారీ అన్నట్టు అన్ని మాటలు ఎందుకండి, వీడియో చూసేద్దాం. అయితే బ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ స్టార్ట్ ద బ్లాగ్. కలెక్షన్ లో ఫస్ట్ శారీ అండి, నా మనసుకు నచ్చిన శారీ అనమాట. ఎంత బాగుంది చూడండి. పింక్ ఇంకా వైలెట్ కలర్ కాంబినేషన్ అనమాట. శారీ అసలు చూడడానికి అయితే పట్టు అండి, పట్టు శారీ లాగా ఉంది. జస్ట్ లైక్ రెప్లికా పట్టు శారీ అండి. ఎంత మళ్ళీ పట్టు శారీ అని అనుకోకండి. ఎంత బాగుంది చూడండి. అసలు శారీ అయితే చాలా తక్కువ ప్రైస్కి వచ్చిందండి. సమ్ 800 ఎంత పడుతుంది శారీ అయితే. ప్రైస్ ముందుగానే చెప్పేసాను కదా. ఎంత బాగుందో. పెద్ద బార్డర్ వచ్చిందండి, కంచి బార్డర్ లాగా వచ్చింది. కంచి శారీ కింద వైపు బార్డర్ చాలా పెద్ద బార్డర్ వచ్చిందని, మనకి కంచి పట్టు శారీస్ ఉంటుంది కదా అలా వచ్చిందన్నమాట. చాలా పెద్ద బార్డర్ వచ్చింది. ఇంకా పై వైపు అయితే ఇలా వచ్చింది అనమాట. పికాక్ డిజైన్ అయితే వచ్చింది. పై వైపు చిన్న బార్డర్. ఈ కలర్ కాంబినేషన్ అయితే అద్దరిపోయిందండి. ఇంకా శారీ షైనింగ్ చూడండి ఎంత బాగుంది. షైనింగ్ వన్ శారీ ఓపెన్ చేసి చూసేద్దాం. శారీకి బ్లౌజ్ అయితే ఇలా వచ్చిందండి. మంచి బ్రోకెట్ ఫ్యాబ్రిక్ తో చాలా చిన్న డిజైన్, ఇలా చిన్న స్క్వేర్ టైప్ డిజైన్ అయితే వచ్చిందన్నమాట. ఒకటేమో గోల్డెన్ కలర్, ఒకటేమో వైలెట్ కలర్ ఇలా వచ్చింది. చాలా బాగుందండి. ఫ్యాబ్రిక్ షైనింగ్ చూసారా. ఇది మొత్తం బ్లౌజ్ అండి. మనకి 1 మీటర్ పైనే ఉంటుంది. 1 మీటర్ అయితే ఉందండి బ్లౌజ్ బిట్. బార్డర్స్ అయితే సేమ్ శారీకి వచ్చిన బార్డర్ లాగే పై వైపు కింద వైపు, పై వైపు చిన్న బార్డర్, కింద వైపు పెద్ద బార్డర్ లా వచ్చింది. చక్కగా స్లీవ్ మొత్తం కవర్ అయిపోద్ది బ్లౌజ్ కి అయితే బార్డర్. ఇక్కడ నుంచి శారీ పళ్ళు ఇలా వచ్చింది. ఇది శారీ పళ్ళు ఇంతవరకే ఉంది. ఇక్కడ నుంచి మళ్ళీ మనకి శారీ కంటిన్యూస్ మాట. శారీ డిజైన్ చూడండి. వావ్, సూపర్గా ఉంది కదండి. లైట్ కొంచెం వైలెట్, గోల్డ్, ఇంకా పింక్ కలర్ డబల్ షేడ్ లా కనబడుతుంది శారీ ఇలా పెడితే. మొత్తం పికాక్ డిజైన్ శారీ అంతా. చాలా బాగుందండి శారీ మొత్తం. ఇదే కంటిన్యూస్ అండి. ఇలా వచ్చింది. ఎండ్ పార్ట్కి వచ్చాం. దీంట్లో కూడా కలర్ చాయిస్ ఉంది మీకు. ఇందులో కలర్ చాయిస్ ఉందండి. ఈ పింక్ ఇంకా వైలెట్ అయినప్పటికీ అసలు ఎంత బాగుంటుందో శారీ కట్టుకుంటే. చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ అంటది. అందుకే ఈ కలెక్షన్ అయితే కలిపి అనమాట. మనకి ఎక్కువ కొంచెం పట్టు శారీస్, కంచి పట్టు శారీస్ అలాంటి వాటికి ఇలా కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది. ఎంత బాగుంది చూడండి శారీ. ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి. సాఫ్ట్ ఫ్యాబ్రిక్ మాట. శారీ కట్టుకుంటే మనకి ఇలా వస్తుంది. చాలా బాగుంది. లెహంగా స్టిచ్ చేసుకోవచ్చు, శారీస్ లా పెట్టుకోవచ్చు. సూపర్ అండి, అద్దరిపోయింది. ప్రీవియస్ వీడియోలో శారీస్ బ్లూ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ శారీ, బ్లాక్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ శారీ కూడా అద్దరిపోయింది కదా. ఇది కూడా సూపర్ ఉంది కలెక్షన్. చాలా బాగుందండి, అద్దరిపోయింది అసలు. ఆసమ్ కలెక్షన్ అండి. 2 బ్లాగ్స్ మనకి ఆసమే. చాలా బాగుంది. శారీకి ఇంత జెరీ ఉందా, బ్యాక్ సైడ్ చెప్పేసాను చూడండి. ఎంతో నీట్గా ఉంది అసలు. ఒక్క పోగు కూడా పైకి వచ్చినట్టు అలాగే ఏమీ లేదు. అసలు ఫ్రంట్ది ఏదో బ్యాక్ది ఏదో కూడా మనకు అర్థం కావట్లేదు. అంత నీట్గా ఉంది. బ్యాక్ సైడ్, ఇది ఫ్రంట్ సైడ్. అస్సలు మిస్ చేసుకోకండి. నచ్చితే మాత్రం తప్పకుండా వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి. కలర్ చాయిస్ అయితే మీకు 4 to 5 కలర్స్ చాయిస్ ఉన్నది. ఈ కలర్ అయితే చాలా బాగుందండి. శారీ కట్టుకుంటే ఎంత బాగున్నావు అసలు. శారీ బ్లౌజ్ పేరప్ చేసుకుని కట్టుకోండి. లేకపోతే మీ దగ్గర ఇలా వైలెట్ కలర్ బ్లౌజ్ ఉన్న పేరప్ చేసుకోండి. నా దగ్గర వైలెట్ కలర్ బ్లౌజ్ ఉంది, మీకు బాగా పరిచయం ఉన్న బ్లౌజ్. ఆ బ్లౌజ్తో నేను కట్టుకుని సైడ్న పిక్ అండ్ పెడితే, లేకపోతే చిన్న షార్ట్లో షేర్ చేసుకుంటాను. కలెక్షన్లో ఫస్ట్ పింక్ ఇంకా వైలెట్ కలర్ కాంబినేషన్ శారీ. లెహంగా స్టిచ్ చేసుకుంటే భలేగా ఉంటుందండి. బార్డర్ చూసారు ఎంత పెద్ద బార్డర్ వచ్చింది కదా. ఇలా వస్తుంది మీకు లెహంగా స్టిచ్ చేసుకుంటే. సూపర్గా ఉంది అసలు. సెకండ్ శారీ వచ్చినప్పటికి రాయల్ బ్లూ కలర్ శారీ అండి. ఇది చూడడానికి అయితే మనకి కాటన్ టైప్ కనబడుతుంది. కాటన్ కాదండి, ఇది కూడా సాఫ్ట్ సిల్క్ శారీ అన్నమాట. ఇలా వచ్చింది. ఇదంతా వీవింగేనండి, ప్రింట్ కాదు, వీవింగే. నేను చూపిస్తాను మీకు. శారీ టర్న్ చేసి చూపిస్తాను. శారీకి బార్డర్ వచ్చినప్పుడు ఇలా సిల్వర్ జెరీతో వచ్చింది. సిల్వర్ జెరీ 2 వైపున సేమ్ బార్డర్ అండి. పై వైపు కింద వైపు 2 వైపున సేమ్ బార్డరే. పై వైపు కింద వైపు 2 వైపున సేమ్ బార్డర్ వచ్చింది. ఇలా వచ్చింది. ఇది డిజైన్స్ ఎక్కువ మనకి పోచన్పల్లి కాటన్ శారీస్కి వస్తుంటుంది కదా, అందులో సిల్క్ ఫ్యాబ్రిక్ మాట. ఇది చాలా బాగున్నారు అసలు. రాయల్ బ్లూ ఇంకా సిల్వర్ కలర్, దానికి శారీ అంటే ఇలా ఫ్లవర్స్ వచ్చింది. ఇది కాటన్ చూడడానికి మనకి కాటన్ అనమాట. కాటన్ కాదండి, సిల్క్ ఫ్యాబ్రిక్. మీకు చూపిస్తాను. ఇది పళ్ళు అండి. శారీకి ఇలా వచ్చింది. మొత్తం పోచన్పల్లి డిజైన్ అండి. ఇలా వచ్చింది.
సిల్వర్ బార్డర్. శారీ అంతా మనకి డిజైన్ అనమాట, ఇలాగా లతల్లాగా వచ్చింది అనమాట, ఇలాగా క్రాస్ డిజైన్ ఫ్లవర్స్. అంతా వీవింగేనండి, ప్రింట్ అయితే ఏమీ కాదు. ఫ్యాబ్రిక్ ఇది ఇలా వచ్చింది, సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్. ఇది మనకి కొంచెం అంటే ఆకుపట్టు అంటారు కదా, ప్లెయిన్ బ్లౌజెస్ మనం తీసుకుంటాం, ఆ ఫ్యాబ్రిక్ మాట వచ్చింది. ఇక్కడ మీకు తెలుస్తుందా, సౌండ్ పట్టి. శారీ మొత్తం ఇంకా ఇదే డిజైన్ అనమాట, మనకి సిల్వర్ బార్డర్ కింద వైపు పై వైపు ఇలాగ వచ్చింది, ఇదే డిజైన్. శారీ లాస్ట్కి వచ్చామండి, బ్లౌజ్ మనకి ప్లెయిన్ వచ్చింది, ఇలాగ వచ్చింది. ఈ బార్డర్ మీరు స్లీవ్స్కి స్టిచ్ చేసుకోవచ్చు, ఈ బార్డర్ మీరు స్లీవ్ స్టిచ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇలా పెట్టేసుకోవచ్చు, ఈ సిల్వర్ బార్డర్ అనే పెట్టేసుకోవచ్చు. ఎందుకంటే శారీ ఎడ్జ్కి వచ్చాం కదా, ఈ బార్డర్ ఎడ్జ్కి అవసరం లేదు. బ్యాక్ పెట్టుకుని బ్యాక్ ఓపెన్ బటన్ పెట్టుకుంటాం కదా, అలా పెట్టుకోవచ్చు. లేకపోతే ఇప్పుడు బ్లౌజెస్ చాలా మంది ఇలా స్టిచ్ చేసుకుంటున్నారు కదా, ఇలాగ డిజైన్ పెట్టుకుని దానికని యూజ్ చేసుకోవచ్చు. ఈ ప్యాటర్న్ మొత్తం, ఈ డిజైన్ ప్యాటర్న్ చాలా బాగుంది, కొంచెం యూనిక్గా ఉంది. శారీ ప్రైస్ ఎంత తెలుసు అండి, జస్ట్ 50 రూపీస్ అండి. సైడ్ని పెడతాను చూడండి, మీరు లింక్ ద్వారా సర్చ్ చేసి దొరకపోతే కోడ్ ద్వారానే సర్చ్ చేసుకోండి, పక్కన కోడ్ పెడతాను. చాలా తక్కువ ప్రైస్కి వచ్చిందండి. ఇది శారీస్ కలెక్షన్ 3 ఏంటంటే ప్రైజెస్తో రిలేషన్ లేని శారీస్ అండి. ఫస్ట్ చూపించిన శారీ 800 ఎంత పడుతుందండి, అదే అలాగే ఉంది. అసలు ఎంత బాగుందంటే శారీస్ అయితే కలెక్షన్ అదిరిపోయింది. ఇది జస్ట్ 550 540 రూపీస్ అండి, 500 అనుకోండి. ఇంత బాగుంది చూడండి, ఇది కూడా చాలా బాగుంది. శారీ అయితే చాలా తక్కువ ప్రైస్కి వచ్చింది అనమాట. మీ దగ్గర సిల్వర్ కలర్ టిష్యూ బ్లౌజ్ ఉన్నా పేరప్ చేసుకోవచ్చు, లేకపోతే సేమ్ దీంతో వచ్చిన బ్లౌజ్ అని పేరప్ చేసుకోవచ్చు. బాగుంది శారీ మొత్తం ఇలాగే, ఇదంతా మొత్తం వీవింగ్ అని చెప్పాను కదా, ఇది బ్యాక్ చూపిస్తాను చూడండి. ఎంత బాగుంది చూసారా, అసలు ఏదైనా ఇలా థ్రెడ్స్ పైకి వచ్చినట్టు అలాగే ఏం లేదు, చాలా నీట్ ఉంది. బ్యాక్ సైడ్, ఇదేమో ఫ్రంట్ సైడ్. సూపర్గా ఉందండి, చాలా బాగుంది. ఇది చూడండి సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్, కానీ మనకి ఏంటంటే కొంచెం షైనీగా పట్టు టైప్ ఫ్యాబ్రిక్ అయితే కనబడుతుందండి, చాలా బాగుంది. ఏదైనా నేను పెట్టిన వెంటనే మీరు లింక్స్ ద్వారా పర్చేజ్ చేసుకోండి. మీరు లింక్ ద్వారా వెళ్ళి కూడా నాకు అక్కడికి వెళ్ళాక కొంచెం 50 రూపీస్ 60 రూపీస్ ఇట్టట్టు ఉంటే వేరే ఫ్యాబ్రిక్ తీసుకున్నప్పుడు కనబడుతుంది, మన పిక్స్ అన్నింటి ఒకలా కనబడుతుంది, డిఫరెంట్ ఫ్యాబ్రిక్ వచ్చేస్తుంది. మీరు అక్క మాకు చూపించినట్టు రాలేదు, మాకేమో వేరేగా వచ్చింది అని కామెంట్ చేస్తుంటారు కదా, కారణం అదే. మీరు అక్కడికి వెళ్ళాక వేరే చూసేస్తుంటారు అనమాట, వేరేది ఆర్డర్ పెట్టేసుకుంటుంటారు. పొరపాటుగా పెడతారో మరి ఏంటో తెలియదు, చాలామంది అలాగే అంటుంటారు, సేమ్ రాలేదు ఫ్యాబ్రిక్ అని. చూడండి ఫ్యాబ్రిక్ మీరు చూడొచ్చు, ఇక్కడ ఎంత బాగుందో, చాలా బాగుందండి. శారీ కట్టుకుంటే మనకి ఇలా వస్తుంది, తక్కువ ప్రైస్కి మంచి క్వాలిటీ అయిన శారీ అండి. ఇది అసలు మిస్ చేసుకోకండి, సూపర్గా ఉందండి. కలెక్షన్ అయితే అద్దరిపోయిన కలెక్షన్. నచ్చితే మాత్రం వెంటనే పర్చేజ్ చేసుకోండి. శారీ చాలా బాగుందండి, మంచి సిల్క్ సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్తో వచ్చింది అనమాట. జస్ట్ 550 రూపీస్కే శారీ. అసలు ఈ ప్రైస్కి శారీ అంటే కళ్ళు మూసుకొని తీసుకొచ్చి, ఇందులో కూడా కలర్ చాయిస్ ఉంది. బట్ రాయల్ బ్లూ ఇంకా సిల్వర్ కలర్ కాంబినేషన్ అంటే అందరికి తెలిసింది. అదిరిపోయిన కలెక్షన్, యూనిక్ కలెక్షన్, ఆసమ్ కలెక్షన్. నెక్స్ట్ శారీ చూసేద్దాం. ఆ 2 శారీస్ కొంచెం పట్టు లుక్ శారీ కదా, ఇదైతే కొంచెం ఫ్యాన్సీ టైప్ శారీ అనమాట. ఫ్యాబ్రిక్ కూడా అది సాఫ్ట్గా వచ్చింది, విస్కోస్ సిల్క్ శారీ అండి ఇది. శారీకి బార్డర్ అయితే ఇలాగ వచ్చింది, మెత్తటి ఫ్యాబ్రిక్ మాట. ఇది విస్కోస్ సిల్క్ అంటే అది తెలిసిందిగా, చాలా మెత్తగా ఉంటుంది, చాలా బాగుంది. శారీ అంతా చిన్న బుట్టి వచ్చింది, చాలా బాగుంది. అంటే కొంతమంది ఏంటంటే శారీ బార్డర్ ఉండాలి, శారీ లుక్ అయితే పట్టు శారీ లుక్లా ఉండాలి, బట్ ఏంటంటే కొంచెం బాడీకి అత్తుకున్నట్టుగా ఉండాలి అని అనుకుంటారు కదా, వాళ్ళకి ఇలాంటి ఫ్యాబ్రిక్ నచ్చుతుంది. అందుకే ఆ రెండోలాగా ఇది ఒక ఫ్యాబ్రిక్ అయితే కలిపనమాట కలెక్షన్లోని. అంటే కొంచెం బాగా చబ్బిగా ఉంటారు కదా వాళ్ళు, ఇలాంటి శారీస్ కొంచెం ఇష్టపడుతుంటారు. వాళ్ళకి బాడీకి అతుక్కున్నట్టుగా ఉంటుంది, కొంచెం స్లిమ్గా కనబడతారు కదా, ఇలాంటి ఫ్యాబ్రిక్ శారీస్ వాళ్ళకి బాగుంటాయి అన్నమాట. శారీలా వచ్చింది, వైలెట్ కలర్ మీద చిన్న బూటీ. ఇంక ఇదంతా జెరీ అండి, జెరీ వీవింగే, ప్రింట్ అయితే కాదు. డోలా సిల్క్ లాగా ప్రింట్ ఉంటుంది కదా, డిజిటల్ ప్రింట్ ఆ టైప్ అయితే కాదు, జెరీ శారీ అండి ఇది కూడా. ఇదిగండి ఇలాగ వచ్చింది, రెండు వైపున శారీకి రెండు వైపున సేమ్ బార్డర్. ఇదిగండి బ్యాక్ సైడ్, ఇది ఫ్రంట్ సైడ్. జెరీ శారీ చాలా బాగుంది, ఈ కలెక్షన్ కూడా చాలా బాగుంది. ఈ శారీకి పళ్ళు బ్లౌజ్ అలాగే సెపరేట్గా లేదనుకుంటాను, నాకైతే ఏమీ కనబడట్లేదు ఇక్కడ. స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు ఒక పెద్ద తాను ఉంటుంది కదా, అలా ఉంది శారీ. అది ఇలా ఉందనమాట. ఇది స్టార్టింగ్ అండి, బార్డర్ విత్ చిన్న బుట్టి, శారీ అంతా ఇలా వచ్చింది, ఇలా వచ్చింది. చూద్దాం, ఇక్కడైతే ఏం కనబడట్లేదు, పళ్ళు లాగా బ్లౌజ్ లాగా అయితే ఏమీ లేదు. పిక్లో కూడా అయితే పక్కన చిన్న పెట్టారనమాట బ్లౌజ్ బిట్, పళ్ళు ఉంటుంది అనుకున్నాను, పళ్ళు అయితే లేదు అనుకుంటున్నాను. చూసేద్దాం.
లేదండి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇదే అట్లా ఉంది. శారీకి పళ్ళు బ్లౌజ్ అంతా మొత్తం ఒకటే వచ్చింది, రన్నింగ్లో వచ్చింది. మరి ఎన్ని మీటర్స్ అంతా చూసేద్దాం. దీనికి ఏం చేస్తారంటే బ్లౌజ్ మీరు లెమన్ ఎల్లో కలర్ బ్లౌజ్, అదర్వైజ్ పింక్ కలర్ బ్లౌజ్ ఏదైనా అంటే కొంచెం కాంట్రాస్ట్ కలర్ లాగా పేరప్ చేసుకోండి, బాగుంటుంది. శారీ అయితే మొత్తం ఇలాగే వచ్చిందండి. లాంగ్ ఫ్రాక్స్కి అయితే బాగుంటుంది, పళ్ళు ఏం లేదు కదా, మెటీరియల్ వేస్ట్ అవ్వకుండా స్టిచ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. లోపల క్యాన్ క్లాత్ పెట్టుకుని స్టిచ్ చేసుకుంటే అలాగైనా బాగానే ఉంటుంది. బట్ ఈ ఫ్యాబ్రిక్ అంటే శారీస్కే బాగుంటుందండి, నాకు తెలిసినంత ఐడియా ప్రకారం అయితే శారీస్కే బాగుంటుంది. శారీలాగే ఉంచేసుకోండి. బ్లౌజ్ కాంట్రాస్ట్ కలర్లో తీసుకోండి, ఏదైనా ఎల్లో లెమన్ ఎల్లో పింక్ అలా తీసుకుంటే బాగుంటుంది. వైలెట్ కలర్కి లెమన్ ఎల్లో పింక్ బాగుంటుంది. నేను ఒక చిన్న షార్ట్ ప్లే చేశాను, 5 బ్లౌజ్ మన దగ్గర ఉంటే అన్ని శారీస్ మ్యాచ్ అయిపోతుందని ఆ లింక్ కూడా పెడతాను చూడండి. ఆ 5 బ్లౌజెస్ మన దగ్గర ఉంటే అన్ని శారీస్ పేరప్ చేసుకోవచ్చు అన్నమాట. శారీ అయితే ఇలా వచ్చిందండి, బ్లౌజ్ లేదండి, బ్లౌజ్ మిస్ అయింది. బ్లౌజ్ అయితే మిస్ అయింది. శారీ మనకి ఇది మీటర్ అనుకున్నా, ఇలాగ మీటర్ అనుకున్నా, ఈ 4 మీటర్స్, ఇంకా ఇది ఇలాగ వచ్చింది 6 మీటర్స్. 6 మీటర్స్ శారీ అయితే ఉందండి. మరి బ్లౌజ్ హాఫ్ మీటర్లా తీసుకోరు కదా, మరి బ్లౌజ్ బిట్ మిస్ అయిందేమో. లాస్ట్ టైం కూడా నాకు దుపట్టా ఏదో డ్రెస్ బ్లాక్ చేసినప్పుడు దాంట్లోనూ అలాగే మిస్ అయిపోయింది. శారీ అయితే 6 మీటర్స్ శారీ ఉందండి. మరి మీరు బ్లౌజ్కి అయితే రాదు ఇందులో. బ్లౌజ్ మరి ఇచ్చారో మనకి మిస్ అయిందో, ఒకసారి ప్యాకింగ్లో మిస్ అయిపోతుంటుంది. ఇంకా ఇలా అన్నమాట. దీనికి ఒక కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్తో పేరప్ చేసుకుంటే బెస్ట్. శారీ అయితే 6 మీటర్స్ శారీ ఉన్నది, క్లారిటీగా చెప్తాను అనమాట, అందుకే ఇలా కొలిచి చెప్పేస్తున్నాను. బ్లౌజ్ అయితే రాలేదు దీంట్లో, బ్లౌజ్ అయితే లేదు. 6 మీటర్స్ శారీ అయితే ఉంది. మరి 5.5 మీటర్ తీస్తే హాఫ్ మీటర్ బ్లౌజ్ ఎవరు స్టిచ్ చేసుకుంటారండి, ఎంత సన్నగా ఉన్న వాళ్ళకైనా హాఫ్ మీటర్ ఎక్కడ సరిపోతుంది, సరిపోదు కదా. అదనమాట విషయం. మేబీ టేప్తో కరెక్ట్ ఎగ్జాక్ట్ ప్రతి ఒక్క ఇంచుతో కొలిచితే ఒక 75 సెంటీమీటర్స్ అయితే వస్తుందండి, అంతే. నేను రఫ్గా ఇలా ఫోల్డింగ్ పెట్టి చెప్పిస్తాను కదా, అదండి. ఈరోజు అయితే టోటల్ 3 శారీస్ మీతో షేర్ చేసుకున్నాను. ఇందులో ఏ శారీ మీకు నచ్చినా అస్సలు మిస్ చేసుకోకండి. ఎప్పుడు చెప్పినట్టే డిస్క్రిప్షన్ లింక్స్ పర్చేజ్ చేసుకోండి. ఫస్ట్ చూపించిన పింక్ శారీ అయితే అస్సలు అవసరం అండి, చాలా చాలా బాగుంది మేడం. అసలు ఎగ్జాక్ట్ ఇంకా అది ఇంకేంటంటే రెప్లికా పట్టు శారీలా ఉందన్నమాట, చాలా బాగుంది. ఇంకా బ్లూ కలర్, రాయల్ బ్లూ కలర్ శారీ వచ్చినప్పటికి 550 రూపీస్కి శారీ అసలు ఎంత బాగుందో, అది మిస్ చేసుకోకండి. అందులో కూడా కలర్ చాయిస్ ఉంది, ఇందులో కూడా కలర్ చాయిస్ ఉంది, ఇందులో కూడా కలర్ చాయిస్ ఉంది. మరి ఈ శారీకి అయితే మనకి బ్లౌజ్ మిస్ అయిందో రాలేదో నాకు తెలియదు. పిక్లు అయితే మా పక్కన పెట్టాను అనమాట, అక్కడ నేను ఇక్కడ పిక్ స్క్రీన్ షాట్ చేసి పెడతాను చూడండి. శారీ అయితే మొత్తం మనకి 6 మీటర్స్ శారీ అయితే ఉంది. ఇంకొక 25 సెంటీమీటర్స్ 20 సెంటీమీటర్స్ అంటే ఒక స్కేల్తో కొలుచుకుని టేప్తో కొలుచుకుంటే ఇంచ్ వైజ్ రావచ్చు. శారీ అయితే బాగుందండి, జెన్యున్గా చెప్పాలంటే శారీ అయితే చాలా బాగుంది. శారీ అంతా లవ్బుట్టి మంచి పార్టీ వేర్ లుక్ శారీ ఇది. మీరు కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్తో పేరప్ చేసుకుంటే బాగుంటుంది. నేను ప్రీవియస్ వీడియోలోని శారీ బ్లౌజ్తో కొన్ని శారీస్ పేరప్ చేస్తున్నాను చూసారా, అది చిన్న మనకి బీడ్ వర్క్ వస్తుంది. అలాంటి బ్లౌజ్ ఫ్యాబ్రిక్ తీసుకుంటే అద్దరిపోద్ది. దీనికి నేను షార్ట్ వీడియో షేర్ చేసినప్పుడు అది వేసుకొని షేర్ చేస్తాను, దాని లింక్ కూడా పెడతాను. చాలా బాగుందండి శారీ. ఈ ఫ్యాబ్రిక్ ఏంటంటే కొంచెం చబ్బిగా ఉండడానికి బాగుంటుందండి, బాడీకి అతుక్కొని ఉంటుంది కదా, సన్నగా కనబడతారు, చాలా బాగుంటుంది, స్లిమ్గా కనబడతారు. నచ్చితే తీసుకోండి. సీ యూ నెక్స్ట్ వీడియో విత్ బెస్ట్ వీడియో. బాయ్.